గట్టిగా ఉంది జరుగుతలే. షీట్తో ఏం చేస్తారక్క? ఈ షీట్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే నువ్వు రోజు వాడే ఎయిర్ వేస్తావు, నువ్వు రోజు వాడే రబ్బర్ బ్యాండ్, ఇంకా నువ్వు రోజు వాడే స్లిప్పర్స్, ఇంకా రబ్బర్ మ్యాట్, కార్ టైర్, బైక్ టైర్, ఇంకా చాలా టైప్స్ ఆఫ్. చాలా అద్భుతం, ఇన్ని చేస్తారా? సరే దా మనం దీని గురించి ఒక వీడియో చేద్దాం. ఎవరు చూస్తారక్క? ఈ షీట్ అంటే నీకెందుకు తెలియదు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. మనం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం, వెల్కమ్ టు మై వీడియో. సో మనకి రబ్బర్ ఎలా వస్తుందో తెలుసా? ఆగు, షటప్, నేను వీడియో చేస్తున్నా. మరి నేను చెప్పొద్దా అక్క? ప్లీజ్ అక్క. మరి ఇందాక రానన్నా? అది ఇందాక లేదా చెప్పాను, అందుకే ఓకే సరే రా. హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం, వెల్కమ్ టు మై వీడియో. సో మనకి రబ్బర్ ఎలా చేస్తుందో తెలుసా? మేబీ మీలో చాలా మందికి తెలుసు అనుకుంటాను, కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ నేను తెలుసుకున్నాక చాలా ఆశ్చర్యపోయా. మీలో ఎవరైనా గెస్ చేయగలరా? ఎస్, నాకు తెలుసు, చెట్టు నుంచి వస్తుంది. ఎస్, మీరు చాలా సర్ప్రైజ్ అయి ఉంటారు కదా. ఫ్రెండ్స్, ఇదే రబ్బర్ చెట్టు. ఎంత పెద్ద ఉన్నాయో. ఇవన్నీ రబ్బర్ చెట్లే అన్నమాట. చెట్టు పెరగడానికి దాదాపుగా 2-3 ఇయర్స్ పడుతుంది. ఈ చెట్టుకి మేము ఎటువంటి మెయింటెనెన్స్ చేయలేదు. కనీసం నీళ్లు కానీ, ఎరువులు కానీ, మందులు కానీ పోయలేదు. దీన్ని ఈ విధంగా చెక్కాలి. దీన్ని ట్యాపింగ్ అంటారు. చెక్కిన తర్వాత ఈ పాలన్నీ ఈ కప్లో కలెక్ట్ అవుతాయి. రండి, చెక్కి చూపిస్తాను. చూసారు కదా ఎలా పాలు కారుతున్నాయో. 2-3 అవర్స్ లో ఈ కప్ మొత్తం కలెక్ట్ అవుతుంది. కప్పు నిండడానికి 2 అవర్స్ పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ వెయిట్ ఫర్ 2-3 అవర్స్. 2-3 అవర్స్ తర్వాత చూడండి ఎన్ని పాలు వచ్చాయో.
ఇక్కడ నుంచి పాలు కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఒక సైజ్ ట్రేలో పోయాలి. లెట్స్ గో. ఇప్పుడు మేము వాటర్ కలుపుతున్నాం. ఇప్పుడు మనం డైల్యూట్ యాసిడ్ పోస్తున్నాం. యాసిడ్ పాలు వాటర్ మంచిగా మిక్సేటట్టు చేయాలి. పాలు వాటర్ యాసిడ్ పోసాం కదా, గట్టిగా అవుతుంది. 2-3 hours వెయిట్ చేద్దాం. చూడండి కేక్ లా అయిందో. ఇప్పుడు మనం దీన్ని రోలర్ వేసి షీట్ తయారు చేద్దాం. ఓకే, మనం ఇప్పుడు దీన్ని రోలర్ 1లో వేస్తున్నాం. చూడండి మార్క్ వచ్చేసింది. చూడండి మన షీట్ 1 రెడీ అయింది. చూడండి చూడండి దీనికి కూడా మార్క్ వచ్చేసింది. చూడండి గట్టిగా మెత్తగా ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఎండ పెడితే గట్టిగా అవుతుంది. ఈ రబ్బర్ షీట్ పూర్తిగా రెడీ అయిపోయింది. ఇవి డిఫరెంట్ ఫ్యాక్టరీస్కి వెళ్తాయి. మార్కెట్ రేట్ కిలో 150 రూపీస్. సో బాగుంది కదా ఫ్రెండ్స్, మన చెట్ల నుంచి ఎన్ని లాభాలు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్.